నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఈ నాయకుడు ఇప్పుడు అదే బెంగాల్లో అధికార కుర్చీని అందుకోవటం భారత రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. సువేందు అధికారి రాజకీయ ప్రయాణం సాధారణ కుటుంబం నుంచి మొదలు కాలేదు. రాజకీయంగా బలమైన కుటుంబ నేపథ్యం ఆయనకు ఉంది. ఆయన తండ్రి శిశిర్ అధికారి బెంగాల్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అందువల్ల చిన్నప్పటి నుంచే ఆయన చుట్టూ రాజకీయ వాతావరణం ఉండేది. కానీ కుటుంబ బలం ఒక్కటే నాయకుడిని తయారు చేయదు. గ్రౌండ్లో పనిచేసి ప్రజల్లో స్థానం సంపాదించుకోవాలి. అదే సువేందు చేశారు. మొదట ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. స్థానిక స్థాయిలో కౌన్సిలర్గా పనిచేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది పలికిన నాయకురాలు మమతా బెనర్జీతో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరి వేగంగా ఎదిగారు. అక్కడి నుంచి సువేందు జీవితాన్ని మార్చిన అసలు టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే నందిగ్రామ్ ఉద్యమం. 2007లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం బెంగాల్ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఆ ఉద్యమంలో మమతాతో పాటు ఫ్రంట్ లైన్ లో నిలిచిన నేతల్లో సువేందు అధికారి కీలకుడు. గ్రామీణ బెంగాల్లో ఆయన ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. నందిగ్రామ్ ఉద్యమమే ఆయనను రాష్ట్ర స్థాయి నాయకుడిగా మార్చింది. ఇక 2011లో తృణమూల్ కాంగ్రెస్ 34 ఏళ్ల లెఫ్ట్ పాలనకు ముగింపు పలికినప్పుడు ఆ విజయానికి పునాది వేసిన నేతల్లో సువేందు పేరు ముందు వరుసలో నిలిచింది. గ్రామీణ ఓటర్లను టీఎంసీ వైపు తిప్పడంలో ఆయన వ్యూహాలు కీలక పాత్ర పోషించాయని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత సువేందు టీఎంసీలో కీలక నేతగా ఎదిగారు. మంత్రి పదవులు చేపట్టారు. పార్టీ సంస్థాగతంగా బలపడ్డంలో కూడా ఆయన పాత్ర పెరిగింది. కానీ రాజకీయాల్లో ఎదుగుదల ఎంత వేగంగా వస్తుందో విభేదాలు కూడా అంతే వేగంగా వస్తాయి. కాలక్రమంలో టీఎంసీ అంతర్గత రాజకీయాల్లో సువేందుకు ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా పార్టీ లోపల కొత్త పవర్ సెంటర్లు రావటం, తనకు తగిన ప్రాధాన్యం తగ్గుతోందనే భావన ఆయనలో పెరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. 2020లో అందరికీ షాక్ ఇస్తూ ఆయన టీఎంసీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత బీజేపీలో చేరడం బెంగాల్ రాజకీయాలను కుదిపేసింది. ఇది కేవలం పార్టీ మార్పు కాదు, బెంగాల్లో రాజకీయ సమీకరణాలను మార్చిన నిర్ణయంగా మారింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికలు ఆయన కెరీర్ లో మరో చరిత్ర సృష్టించాయి. అదే నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించడం. దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడిన ఈ పోరులో సువేందు విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయనకు జైంట్ కిల్లర్ అనే ఇమేజ్ వచ్చింది. అయితే అసలు రాజకీయ క్లైమాక్స్ 2026లో వచ్చింది. ఈసారి ఆయన ఒక్క నందిగ్రామ్లోనే కాదు, మమతా బలమైన కోటగా భావించిన భవానీపూర్లో కూడా పోటీ చేశారు. మమతా బెనర్జీని ఆమె సొంత స్థావరంలో ఓడించడం బెంగాల్ రాజకీయాల్లో భారీ సంచలనంగా మారింది. 2026 ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో మెజారిటీ సాధించింది. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సువేందు అధికారిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారి కథలో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు మమతాకు అత్యంత దగ్గర వ్యక్తి, తర్వాత ఆమెకే అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థిగా మారటం. గురువు పక్కన నిలిచిన శిష్యుడు చివరకు అదే గురువును రాజకీయంగా సవాలు చేసి అధికార కుర్చీ దాకా చేరడం. నందిగ్రామ్ వీధుల నుంచి సీఎం కుర్చీ వరకు సాగిన ఈ ప్రయాణం సాధారణ రాజకీయ కథ కాదు. వ్యూహం, తిరుగుబాటు, ఓటమి భయం లేకుండా తీసుకున్న నిర్ణయాలు, సరైన టైమింగ్, ప్రజల్లో బలం, ఇవన్నీ కలిస్తేనే ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరగలడని సువేందు అధికారి మరోసారి నిరూపించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, మమతా యుగం తర్వాత బెంగాల్ను సువేందు ఏ దిశగా తీసుకువెళ్తారు? అదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్.